పార్లమెంటులో స్మోక్ బాంబ్ దాడి సూత్రధారి లలిత్ ఝా కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లలిత్ కు వారం రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. పార్లమెంటులో దాడి ఘటనలో లలిత్ ఝాను కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతను కీలక ఆధారాలను ధ్వంసం చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. కీలక సూత్రధారి లలిత్ బయటే ఉండి వీడియోలు రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 4 నిందితులకు ఇప్పటికే పోలీసులు 7 రోజుల కస్టడీని విధించారు. मास्टरमाइंड यहाँ दिल्ली पुलिस ने बताया है इस पूरे केस में जिस तरह से घटना को अंजाम दिया गया तो ललित झा को मास्टरमाइंड बताया है। कुछ कहना चाह रहे हो? इधर से ललित मोबाइल అయితే ఈ దాడిలో తమ ప్లాన్ అమలు కాకపోతే ప్లాన్ బి కూడా ఉన్నట్లు మాస్టర్ మైండ్ లలిత్ ఝా విచారణలో తేలింది. ఏదైనా కారణాల వల్ల నీలం అమోల్లు పార్లమెంటుకి చేరుకోకుంటే మహేష్ కైలాష్ అనే 2 వ్యక్తులు పార్లమెంట్ చేరుకుంటారని స్మోక్ బాంబ్ పేల్చాలని ప్లాన్ చేశారు. అయితే మహేష్ కైలాష్ ఇద్దరూ కూడా గురుగ్రామ్లోని మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇంటికి చేరుకోలేకపోయారు. इस पूरे केस में जिस तरह से घटना को अंजाम दिया गया तो ललित झा को मास्टरमाइंड बताया है। कुछ कहना चाह रहे हो? इधर से ललित मोबाइल फोन कहाँ फेंका तुमने? इधर से ललित कुछ कहोगे? ललित कुछ कहोगे? फोन कहाँ फेंका? पार्लियामेंट पे अटैक क्यों किया था? ललित कुछ कहोगे? ललित कहना चाह रहे हो? ललित तुम ललित कुछ कहना चाह रहे हो? तुम क्यों पार्लियामेंट पे अटैक किया? तुम्हारे दोस्तों ने क्यों किया? ललित मास्टरमाइंड यहाँ दिल्ली पुलिस ने बताया है इस पूरे केस में లలిత్ ఈ ఘటన తర్వాత 4 నిందితుల మొబైల్ ఫోన్లు తీసుకుని ప్లాన్ ప్రకారం ఎక్కడైనా దాక్కోవాలని ప్లాన్ చేశాడు. రాజస్థాన్లో సాయం చేసే బాధ్యతను మహేష్కి అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే లలిత్, మహేష్ ఇద్దరూ గురువారం రాత్రి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్లో వెళ్లి లొంగిపోయారు. ललित कुछ कहोगे? ललित कहना चाह रहे हो? ललित तुम ललित कुछ कहना चाह रहे हो? तुम क्यों पार्लियामेंट पे अटैक किया? तुम्हारे दोस्तों ने क्यों किया? ललित मास्टरमाइंड यहाँ दिल्ली पुलिस ने